నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. నమస్తే సుబ్బారావు గారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు కొంచెం గ్యాప్ తీసుకొని బైకర్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ఆడియన్స్ ముందు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ గురించి రాజశేఖర్ గారు ఏం చెప్తారో ఇప్పుడు విందాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇంత గ్యాప్ తర్వాత మీ సినిమా వస్తున్నా కూడా టీజర్ రాగానే మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఓకే ఓకే. ఎలా అనిపించింది మీకు? మీరు చెప్పడమే చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడురా ఇంతకుముందు వేరే డేట్ అనుకున్నారు, అప్పుడు సినిమా అవ్వలేదు, పని పూర్తి అవ్వలేదు. సో పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసినప్పుడంతా నాకు అయ్యో ఈ సినిమా త్వరగా చూడాలనుకుంటే పోస్ట్పోన్ అయ్యింది అని అనుకున్నాను. ఇప్పుడు April 3 రిలీజ్ కన్ఫర్మ్డ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ April 3. ఇప్పుడు మంచి టాక్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఇంకా సినిమా చూడలే. సినిమా ఫుల్గా రెడీ అయిన తర్వాత షో ఉంటుంది, అప్పుడు వెళ్ళి నేను చూస్తాను. ఓకే. ఎలా ఉంది సార్, మీ కాల్ అంతా సెట్ అయిపోయిందా? 3 months అయింది యాక్సిడెంట్ అయ్యి. ఓకే. 3.5 months నడుస్తున్నాను. ఇంకా పరిగెత్తడం అంతా ఇంకా 3 months అవుతుంది. ఏ మగాడు 2కా జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. ఇంకా పేరు పెట్టని ఒక సినిమా. ఆ సినిమా నేను, రమ్యాకృష్ణ, విశ్వదేవ్, నా కూతురు శివాని, ఆలీ, అలా చాలామంది ఉన్నారు. ఆ సినిమాలో ఒక యాక్షన్ సీన్లో ఏంటి డూపు లేకుండా దూకేశారా? డూపు లేకుండా దూకాను. జీవిత గారు పక్కన ఉండగా ఎలా జరిగింది అది? జీవిత వద్దు వద్దు అన్నింది, నేను వెళ్ళి దూకి కాలు విరగొట్టు. ఓకే. సో అప్పటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిందా? బైకర్ మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ ఇది November 25th జరిగింది నాకు యాక్సిడెంట్. November 15th 1989లో నాకు యాక్సిడెంట్ జరిగింది మగాడికి. మా మగాడు సినిమా అప్పుడు సీక్వెల్లో మళ్ళా జరిగింది. అప్పుడు ఇప్పుడు మగాడు 2లో మళ్ళా జరిగింది. అవును, మగాడు 2 దగ్గర మళ్ళీ జరిగింది. అది లెఫ్ట్ యాంకిల్, ఇప్పుడు రైట్ యాంకిల్. అప్పుడు వచ్చి ఏమన్నారంటే అంకుశం సినిమా పెద్ద హిట్ అయ్యి తమిళ్ నేను దాన్ని కొనుక్కుని December 8th రిలీజ్ చేయబోతున్నా. నాకు November 15th యాక్సిడెంట్ అయింది. ఓకే. తర్వాత రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడు అందరూ అన్నారు మీకు దిష్టి, అంకుశం దిష్టే మీకు తగిలింది, అది ఇప్పుడు ఇదుదాండా పోలీస్ అని తమిళ్లోనూ సక్సెస్ అవ్వకొద్దీ మీకు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన సినిమా మగాడు కూడా పెద్ద హిట్ అయింది. సో ఇదంతా యాక్సిడెంట్ జరిగితే ఏదో పెద్ద హిట్ కూడా వస్తుంది అన్నట్టు నోస్టాలజీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బైకర్ ఉంది, అలాగే యాక్సిడెంట్ అయిన సినిమా ఉంది. ఈ 2 సినిమా మళ్ళీ పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది 100%. అవునా? యాక్సిడెంట్ అయిందని ఫలితం ఏదైనా. ఓకే. ఏంటి సార్ బైకర్లో ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అండి. అంటే కోచా ఎలా? కరెక్ట్ కోచ్. ఓకే. అన్ని విధాలు కరెక్ట్గా ఉంటాడు, అలాంటి క్యారెక్టర్. చూడండి, అంటే జనరల్గా అంటే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాస్ తీసుకుంటే కోచ్ క్యారెక్టర్ అనగానే మనకి ఏ స్పోర్ట్స్ అన్నా తీసుకోండి, ఒక ఓల్డర్ ఏజ్ కోచ్ అంటే ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో ఆ కోచ్ తను అనుకున్నది సాధించలేకపోవటం, ఆ తర్వాత తన కోరికని తన శిష్యుల ద్వారానో తన వారసుల ద్వారా నెరవేర్చుకోవడం అనేది కామన్ పాయింట్. అది కాకుండా ఇందులో ఏమైనా కొత్త పాయింట్ ఏముందా? అది ఆ పాయింటే లేదు. మీరు చెప్పిన పాయింటే లేదు. ఇది కొత్త పాయింటే, బాగుంటుంది. ఇది ఫ్యామిలీ డ్రామా కూడా. ఓకే. అంటే ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్టా ఏంటి? అది ఏంటి చూడండి మీరు సినిమా. నేను చెప్పకూడదు కదా, అన్నీ చెప్పేస్తే నేను మాట్లాడకూడదు యాక్చువల్గా సినిమా గురించి. ఓకే. ఎందుకంటే నాకు పనికిరాదు, నేను అడిగితే అన్ని సినిమానే బయటికి వచ్చేస్తాయి. అందువల్ల నేను క్వైట్గా. సో రాజశేఖర్ లీక్ లేదు. అవును. ఓకే. F1 చూసారా? F1 చూసా. ఏంటి దానికి బైకర్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉంటాయా? అలాంటి సినిమా కానీ సిమిలారిటీస్ లేదు.
F1 లాంటి బట్ యా క్వాలిటీ కూడా బాగుంటుంది. F1 లాంటి సినిమానే. యా అంటే ఎందుకు అడిగా అంటే F1 స్టిల్ ఇంకా మన ఇండియాలో పర్టికులర్గా మన హైదరాబాద్ నడిబొట్లో ఇంకా అద్భుతంగా ఆడుతుంది. సో ఆ F1 చూసిన కళ్ళతో బైకర్ని చూసి యాక్సెప్ట్ చేయాలంటే సో దానికి తగ్గ అంశాలు ఏమున్నాయి ఇందులో? F1 లేదు, F1 సినిమానే కాదు ఇది. ఓకే, సో అందువల్ల మనకి కాదు అది ఓకే కాదంట, కంపేర్ చేయడానికే రాదు. కానీ కంపేర్ చేసినా కూడా క్వాలిటీ వెరీ గుడ్ క్వాలిటీ. అభిలాష్ రెడ్డి డైరెక్టర్ బాగా మొండి, అన్నీ కరెక్ట్గా రావాలి, అనుకున్నది కరెక్ట్గా ఉండాలి అన్న ఇది ఉంది. సో ఆయన ఎలాగైనా ప్రొడ్యూసర్తో కూర్చొని ఆయన కావాల్సింది తెచ్చుకుంటారు, చేస్తారు. సో అందువల్ల క్వాలిటీ కాంప్రమైజేషనే లేదు ఈ సినిమాలో, ఉండదు. అండ్ మన కంపారిజన్ ఇంకో సినిమాలాగా ఉంటేనే కంపారిజన్ వస్తుంది, మన అలా ఉండదు ఈ సినిమా. ఏంటి అభిలాష్ రెడ్డి వచ్చి రాజశేఖర్ గారు ఈ సినిమాలో చేయాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ మీరు ఫీల్ అయిందేంటి? తను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వెంటనే ఓకే చెప్పారా, లేదన్నా ఆలోచించుకొని చెప్పారా, అసలు ఏంటి అసలు? ఆలోచించుకుని చెప్పాను. ఆలోచించుకుంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పినప్పుడే మంచి సబ్జెక్టు, నా క్యారెక్టర్ బాగుంది, సబ్జెక్టు బాగుంది, సర్వానంద్ క్యారెక్టర్ బాగుంది, ఆల్టుగెదర్ ఒక సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది, సో చేద్దాం అని అనుకున్నా. అయినా రేపు ఎల్లుండికి మాట్లాడుకుంటాం అని అనుకుని ఆలోచించాను. పక్కన సర్వానంద్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇది సోల్ ఉన్న క్యారెక్టర్ మల్టీ స్టార్ ఫిలింకి చేయాలంటే దానికి తగ్గట్టు క్యారెక్టర్ అని అనుకుని చేశాను. అంటే రాజశేఖర్కి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు జనరల్ సినిమా చూసిన తర్వాత. వేరాజ్ మీ ముందు సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చూసి చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సో ఈ సినిమా చూసిన తర్వాత అలా డిసప్పాయింట్ అవ్వరన్న గ్యారంటీ ఇవ్వచ్చా మనం? తప్పకుండా మన ఎక్స్ట్రాడినరీ లాగా రాదు. నాకు మంచి పేరు వస్తుంది, అందరు ఇండస్ట్రీ మెచ్చుకుంటుంది. మన ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ చూసే డైరెక్టర్స్, ఓ రాజశేఖర్ ఇలా కూడా పనికి వస్తాడు, మనం ఈ క్యారెక్టర్ రాజశేఖర్ని పెడదాం, లేదు రాజశేఖర్ కోసం ఈ క్యారెక్టర్ తయారు చేద్దాం అన్నట్టు అనుకుంటారు. ఆ అవకాశం ఎక్కువ ఉంది ఈ సినిమాలో. యాక్చువల్గా ఈ సినిమాకు ముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్కి ముందు కానీ చాలా క్యారెక్టర్లు రాజశేఖర్ చేయాలి, ఈ క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తే బాగుంటుందని చాలామంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు. బట్ వాటిలో దాదాపు చాలా 100% మీరు రిజెక్ట్ చేశారు. నేను కావాలని రిజెక్ట్ చేసింది ఏమీ లేవు. అఫ్కోర్స్ మీకు సబ్జెక్ట్ నచ్చాలి, అది అలా కాదు. అది కూడా నాకు మంచి సబ్జెక్టు, నేను విని ఇది పోగొట్టేశాను అని చెప్పడానికి లేదు. నన్ను ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి డైరెక్టర్ అనుకున్నారు ఫస్ట్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నవ్వుతూ ఉండే క్యారెక్టరు, నాకు నవ్వు బాగుంటుంది, ఇతను నవ్వుతూ ఉంటే సినిమాలో ప్లస్ అవుతుంది అన్నట్టు ఆయన అనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ చేశారు. ఏంటంటే మహేష్ బాబుకి వెంకటేష్కి ఫాదర్గా చేస్తే మరి మిస్ అవుతామో అన్నట్టు ప్రకాష్ రాజ్ని పెట్టుకున్నారు అన్నట్టు విన్నాను. బట్ మీ దాకా రాలేదు కదా? నా దగ్గర రాలేదు, బట్ నా వాళ్ళ వరకు వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళ మెయిన్లీ సుధాకర్ రెడ్డి ఆబ్లిగేషన్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆబ్లిగేషన్తో చేశారు మీరు సినిమా. బట్ మీరు వాంటెడ్గా మీకు క్యారెక్టర్ నచ్చేసిన సినిమా బైకర్. 100%. సో ఈ సినిమా తర్వాత మీరు ఆ మాట నేను పడను. రాజశేఖర్ ఏదో చెప్పారే ఏమి లేదే అన్న ఇది రాదు. బాగుంది అని అందరు మెచ్చుకుంటారు.
సినిమానే మెచ్చుకుంటారు ఆల్ టుగెదర్. సర్వానంద్ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్, నాది ఫుల్ సోల్ ఉన్న క్యారెక్టరు. అందరి క్యారెక్టర్ ఇట్ విల్ బి అర్థం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి బాగా మీరు మంచి పీక్లో ఉన్నప్పుడు బలరామకృష్ణ అనే సినిమా చేశారు. అవును. బట్ ఆ సినిమాలో మీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో శోభన్ బాబు క్యారెక్టర్ అంతే ఉంటుంది, అలాగే జగత్ బాబు క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో టోటల్ సినిమాని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈక్వల్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భం అది. అవును. వేరే అది ఇప్పటి రోజులకు వస్తే ఒక హీరోగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు వేరే క్యారెక్టర్, అంటే సపోజ్ మీలాగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయలేనటువంటి రోజులు ఇవి. ఓకే. అవునా కాదా? అవును. అలా ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్కి శర్వానంద్ ఎలా తను యాక్సెప్ట్ చేశాడు? బికాస్ ఆయనను సబ్జెక్టే హీరో అని అనుకునేవారు. సబ్జెక్ట్ బాగుంటే అన్నీ బాగుంటుంది. సో ఈ క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తేనే బాగుంటుందని ఆయనను ఫీల్ అయ్యింది, చెప్పారు కూడా. సో అదే కదా మీరు అడిగిన క్వశ్చన్. అంటే ఆయన అంటే మీ డ్యూరింగ్ షూటింగ్ మీ మధ్య ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? లేదు, అలా డిస్కషన్ జరగలేదు. కానీ ఆయన సినిమాతో చూసిన డబ్బింగ్ అయిన తర్వాత థ్యాంక్స్ అండి ఈ క్యారెక్టర్ చేసిన దానికి, మీరు చాలా బాగున్నారు ఈ క్యారెక్టర్కి అని అన్నారు సర్వానంద్ గారు. నేను థ్యాంక్ యూ, ఈవెన్ ఐ ఎంజాయ్డ్ ద థింగ్ క్యారెక్టర్ డూయింగ్ ద క్యారెక్టర్ అని మేము సంతోషంగా మాట్లాడుకున్నాం. సో మంచి సినిమా అవ్వాలి మన ఇద్దరికి అని మాట్లాడుకున్నాం. ఓకే. మరి ఈ షూటింగ్ టైంలో బైక్ రేసింగ్ మీరు ఎప్పుడు డూపు లేకుండా చేస్తాననలేదా? అంత రిస్క్ విషయాలు నాకు రాలేదా? బట్ చేసిన వరకు నేను చేశాను. ఓకే. సో శేఖర్ తర్వాత మీరు హీరో స్ట్రైట్ సినిమా రాలా ఇప్పటివరకు? నియర్లీ 4 years అవుతుందా? అవ్వచ్చు. అవును, రాలేదు. అంటే ఆ తర్వాత కొన్ని బట్ ఓ సినిమా రెడీ అయిపోయింది. మగాడు 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అవును, 20% బ్యాలెన్స్ ఉంది. అది రెడీ అయిపోతే ఒక సినిమా బైకర్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఇంకో సినిమా పేరు పెట్టలేదు అని అన్నారు. రబ్బర్ పాండ్ రీమేకా? అది రీమేక్ కాదు, కొత్త సినిమా. ఓకే. సో ఆ సినిమాలోనే యాక్సిడెంట్ కూడా జరిగింది. ఓకే. సో ఆ సినిమా 3 వరుసగా ఉంది. ఇంకా ఈ బైకర్ తర్వాత మంచి క్యారెక్టర్స్ ఎదురు చూస్తున్నా, అది ఇంకా చూస్ చేసుకుంటా. ఇప్పుడు కొన్ని సినిమాలు అడుగుతున్నారు ఈ బైకర్ ఇదంతా చూసే పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే. సో అవి సెలెక్ట్ చేసుకుంటా వస్తాను మళ్ళీ. సో అగైన్ మళ్ళా పాత రాజశేఖర్ని మేము చూడొచ్చు. నేను ఈ సినిమా చూస్తే నేను నచ్చుతాను. ఓకే. మరి మీ పిల్లలు శివాత్మిక ఏంటి వాళ్ళకి తెలుగులో ఇంతవరకు కరెక్ట్ బ్రేక్ రాకపోవడానికి ఏంటి రీజన్ ఏంటి? మీ ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, అంటే మీ పిల్లలు అనేది పక్కన పెట్టండి, ఏంటి అని ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ హైట్ ఒక కారణం అని అంటారు. తర్వాత రాజశేఖర్ పిల్లలు అని ఫ్రీగా ముందుకు రాకపోవచ్చు అని అంటారు. ఏమో అంటారు కానీ బట్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టు ఫస్ట్ రేంజ్ ఫిలిమ్స్ దాకా వెళ్ళలేదు. అది ఏంటో మా వల్ల వాళ్ళకి మైనస్ అయితే బాధనే. బట్ వాళ్ళు మంచి ఆర్టిస్టులు, అంటే ఆల్రెడీ టాలెంటెడ్ ఆర్టిస్టులు అనేది అవును. అది నాకు సంతోషం. ఓ ఆర్టిస్ట్కి కావాల్సింది అదే. దెన్ ద టైమ్ ఆల్సో కౌంట్స్. మన సినిమాలో మంచి టైము కలిసి రావాలి, వచ్చినప్పుడే సక్సెస్ వస్తుంది అని
మాటలు ఉన్నాయి. సో అలా వాళ్ళకి ఇంకా సక్సెస్, ఇంకా పెద్ద సినిమాలు వస్తాయో ఏమో చూద్దాం. సో టైం అనేది ఇప్పుడు బైకర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితేమో ఫ్యామిలీకి. సేమ్ అలా స్టార్ట్ అయితే ఇంకా హ్యాపీ. ఓకే. ఇంకోటి నా మెయిన్ కంప్లైంట్ అండి, జీవిత గారు, మీరు బిజీగా ఉంటే ఓకే, తను బెస్ట్ ఆల్రౌండర్, ఏ క్యారెక్టర్లోనైనా తను అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయగలరు. మీ వెంటే ఉంటూ తనకి ఎన్నో అవకాశాలు తను కోల్పోతుందేమో అనిపిస్తుంది. అవును, మీరేమంటారు అసలు? కరెక్టే, వాడు అన్నీ కోల్పోతుందే, కానీ దానికంటే మా సెల్ఫిష్నెస్ మాకు ఇంపార్టెంట్, నాకు నా పిల్లలకి. సో మేము ముగ్గురు కలిసి అవి కోల్పోయినా పర్వాలేదు, దాన్ని వదిలేద్దాం, అది మనకే పని చేయని అన్నట్టు మేము డిసైడ్ చేసాం. అంటే మీరు డిసైడ్ చేశారా, ఆవిడ డిసైడ్ చేసుకుందా? ఆవిడ డెసిషన్ తీసుకోకపోతే ఎవరిని బలవంతంగా బలవంతంగా చేయించలేము. ఆవిడ లవ్, ఆవిడ ఇష్టం, అదంతా ఆవిడ వద్దు అని వదిలేసుకుంది. సో అది మాకు అడ్వాంటేజ్. ఫ్యామిలీ కోసం ఆవిడ ఇంత త్యాగం చేయకపోతే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు తను చేసి ఉండేదే కాదా? తప్పకుండా చేసి ఉండేది. మనకి ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత దేశం, అంతేనా? అఫ్కోర్స్, అంటే ఇప్పటి వరకు ఓకే అండి. ఇక మీదటైనా అంటే పాత ఆర్టిస్టులు అందరూ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, వాళ్ళకి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి ఇప్పుడున్న దీంట్లో. ఇక మీదటైనా తనకి మంచి క్యారెక్టర్లు వస్తే చేపిస్తాను నేను తప్పకుండా. మంచి క్యారెక్టర్ పడితే మీరు చెప్పినట్టు ఎందుకు అట్లీస్ట్ ఇయర్లీ 1 or 2 ఫిలిమ్స్ అయినా చేసేలా చేపిద్దాం. గుడ్. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. బట్ జీవితాన్ని మాట్లాడుకుంటా. ఓకే ఓకే సార్, కరోనాకి ముందు, కరోనా తర్వాత? కరోనాకు ముందు నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాంగ్రీ యంగ్ మ్యాన్. కరోనా వచ్చి వయసును గుర్తు చేసి వెళ్ళిపోయింది. సో వయసును గుర్తు చేసినా వెనకాడలేదు, చూస్తాను. ఈ ఫ్రాక్చర్ కూడా నాకు పెద్ద ఛాలెంజ్ అని అందరూ అనుకున్నారు. బట్ నేను అన్నీ మా డాక్టరే ఆశ్చర్యపడ్డారు, ఇంత ఇంప్రూవ్మెంట్, ఇదంతా మీ విల్ పవరే, గుడ్ అని మెచ్చుకున్నారు మా డాక్టర్. కొంచెం ఓవర్గా చేయొద్దు, కొంచెం తగ్గించండి అని. ఓకే, చిన్న కాషన్ అనమాట. అవును. సో ఇది ఏ క్వశ్చన్కి మాట్లాడాము? ఇది కరోనాకు ముందు, అదే కరోనాకు తర్వాత. మీరు అడగొచ్చింది దేంట్లో కరోనా ముందు వెనక. నేను కరోనా అంటే ఏమి మనసులో నాకు పడిందో అది చెప్పేశా. ఓకే. ఇంకోటి, ఆల్రెడీ మీరు మగా 2 చేస్తున్నారు. మీ కెరీర్లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి. సో వాటిల్లో సీక్వెల్స్ చేయాలంటే ఏ సినిమాలని, అంటే ఇప్పుడు అల్లరి ప్రియుడు ఉంది, అలా గరుడవేగ ఇప్పుడు చేస్తున్నారు ప్రవీణ్ సత్తారు. బాగా వస్తుంది అన్నారు, ఇంకా వినలేదు. సో గరుడవేగ పార్ట్ 2 చేద్దామని అనుకున్నాము, అది చేయబోతున్నాము. ఇంకా మగాడు వచ్చి పార్ట్ 2 కాదు, ఇది కాదా? పార్ట్ 2 కాదు. ఇట్స్ ఆ టైటిల్ ఇష్టపడి పెట్టుకున్నారు మళ్ళీ. ఓకే, ఈ సినిమా కూడా సూట్ అవుతుంది అని పెట్టుకున్న టైటిల్, కానీ మగాడు పార్ట్ 2 కాదు. అల్లరి ప్రియుడు ఏంటి? అల్లరి ప్రియుడు చేసేలా ఉన్నానా ఏంటి? మనం చేసినా కూడా పబ్లిక్ ఒప్పుకోరు. మన వయసు తగ్గట్టు చేస్తేనే మనకు గర్వం. బట్ సూట్ అల్లరి ప్రియుడు అంటే, ఇప్పుడు అల్లరి ప్రియుడు లాంటి సినిమానే. నేను ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. అవునా? అవును. మా పాప డైలీ చెప్తూ ఉంటుంది, శివాని. ఎడిటింగ్ రూమ్ వెళ్ళాను, కూర్చున్నాను, చూశాను, బాబు భలే ఉంది డాడీ, మంచి సినిమా అవుతుంది డాడీ అని అది చెప్తూ ఉండింది. సో అదే అల్లరి ప్రియుడు పార్ట్ 2 అని చెప్పచ్చు. అలాంటి సరదా ఫిలిం. ఓకే, అండ్ బాగుంటుంది విత్ ఫ్యామిలీ. సో ఈ సినిమా పర్టికులర్గా బైకర్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తుంది యూవి క్రియేషన్స్. అవును. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ధైర్యం ఎక్కువ.
ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూసర్గా ఫుల్గా నమ్మి ఇంత ఖర్చు పెట్టి చేశారు. అది రియల్గా వాళ్ళనే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఓన్లీ అభిలాషారెడ్డి చెప్పిన స్టోరీయే కదా, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత పెద్ద సినిమా అవుతుంది అని వాళ్ళు దేనికి భయపడకుండా, అలాగే ట్రీట్మెంట్ ఏ సినిమాలను చూడలేదు వాళ్ళ ట్రీట్మెంట్, అంత నంబర్ 1 రాయల్ ట్రీట్మెంట్ వాళ్ళది. ఓకే, అదే నేను వంశీ గారినే చూసా, అది ఒకసారి చూసా. అవునా? ఆ తర్వాత మనం మొన్న ఈ గ్లిమ్స్ రిలీజ్ రోజున చూసిందే. సో అండ్ వాళ్ళ సూపర్ ప్రొడ్యూసర్స్ అన్న పేరు విన్నాను కానీ వచ్చి చూసి తెలుసుకున్నా కూడా. వాళ్ళ సినిమా రీసెంట్గా కపుల్స్ ఫ్రెండ్లీ రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. ఓకే ఓకే, చూసారా మీరు అది? లేదు నేను చూడలే, విన్నా సినిమా గురించి విన్నాను కానీ చూడలే. ఓకే, సో దాని తర్వాత వస్తున్న సినిమా ఇది కదా? ఓకే, లేదు నాకు ఈ సినిమా పేర్లు ఎక్కువ గుర్తు, తెలుగు నేర్చుకోకపోవడం వల్ల ఆ సినిమా ఇంగ్లీష్లో ఉంటేనే నేను చూస్తా, అది అడుగుతాను ఇదే సినిమా లేదా తెలుగును కూడా అడిగి తెలుసుకుంటాను కానీ మనకు రిజిస్టర్ అవ్వదు. ఈ కపుల్ ఫ్రెండ్లీ ఇంగ్లీష్లోనే వేసి ఉంటారు, అది నేను ఇంకా చూడాలి. ఓకే సార్, ఇన్నేళ్ల కెరియర్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? సో మెనీ అప్ అండ్ డౌన్స్. అప్పుడప్పుడు ఫ్యాన్స్, బయట జనాలు, సినిమా షూటింగ్ అప్పుడు కలిసిన దాని నుంచి, సినిమాలో ఆ సీన్ గురించి, ఈ సింహరాశి క్యారెక్టర్ గురించి, మా అన్నయ్య లాగా మా అందరు బ్రదర్స్, మా ఇంట్లో ఎప్పుడు ఆ సినిమా చూస్తాము, అలాగే గోరింటాకు, ఇదంతా అంతా మన సంతోషం పడే సినిమాలు. మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఇన్ని హిట్స్ వచ్చినాయి కదా, అంటే ఇన్ని హిట్స్ వచ్చిన ఒక హీరో ఇంకా పై స్థాయిలో, పై రేంజ్లో ఉండాలి, అలా ఉండలేకపోవటానికి రీజన్ ఏమనుకుంటున్నాను? పై స్టేజ్లు అంటే ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు కోసం అలా అంటున్నారు. అంటే స్టార్డమ్ వైజ్గా ఏది మీకే తెలిసి ఉండాలి, మైనస్ ఏంటో చెప్తే రెక్టిఫై చేసుకుని. అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటారు కదా జనరల్గా. నేను స్టేటస్, ఆ పొజిషన్ అలా నేను ఎప్పుడు సినిమాలు చేయలే. చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్ కంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, ఈ సబ్జెక్ట్ చేశారే భలే ఉంది, మన చేసి ఉంటే బాగుండేది అన్నట్టు అనుకుంటాను. అలాగే నేను సబ్జెక్టు చూస్ చేస్తాను. నేను ఇప్పుడు చూసే బైకర్ కానీ, నేను యాక్సిడెంట్ అయిన సినిమా కానీ, మగాడు కానీ అన్నీ వచ్చి సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్టే హీరో, అదే నేను ఫాలో చేసేవాడిని. అది ఇంకా ఎక్కువ సక్సెస్ వచ్చి ఉంటే మీరు చెప్పినట్టు అది రీచ్ అయ్యేవానో ఏమో. ఇప్పుడు వస్తుంది సక్సెసే మనకి మీరు చెప్పిన అంతస్తు, ఆ స్టేటస్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ స్టార్డమ్ అనేది మళ్ళా ఈ సినిమా నుంచి మళ్ళా మీ స్టార్డమ్ స్టార్ట్ అవ్వాలి, అలాగే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన శివాని, శివాత్మిక కూడా మంచి సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ April 3 రిలీజ్ అవుతుందండి. దయచేసి థియేటర్కి వెళ్ళి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడమని అందరిని కోరుకుంటాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, రాజశేఖర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.